దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ నాకు ఇవ్వబడిన మొదటి మాటని మీకు వివరించడానికి దేవాతి దేవుని కృపను పెట్టి ఆయనకి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మొదటి మాటగా లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవాది దేవ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడ అద్భుత దేవుడు ఆలోచన. 4 సువార్తలు కూడా ఈ దొంగల గురించి చెప్పబడినది. మత్తయి సువార్త, మార్కు సువార్తలు అయినట్లయితే ఈ బందిపోటు దొంగలు వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న ప్రజలు, ప్రధాన యాజకులు, ప్రజలు ఎలాగైతే దూషించారో వాళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గారిని దూషించారండి. ఫస్ట్ అపహసించారు, అన్నీ చేశారు. మళ్ళీ ఈ యొక్క యోహాను సువార్తలు కూడా ఇద్దరు దొంగల్ని సిలివేసినట్టు అక్కడ కూడా ఉంటుందండి. అయితే ఇక్కడ ఒక దొంగే పశ్చాత్తాపడ్డారు. ఇక్కడ వీరి పేర్లు కూడా ఉన్నాయండి, అంటే బైబిల్లో లేదు, మామూలుగా చూసినట్లు ఉంది. ఇక కుడివైపున దొంగ పేరు డిస్మస్ అని, ఎడం వైపున పేరు గెస్టాస్ అని ఉందండి. అంటే వీళ్ళు బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే ఏదో చిన్న తప్పులు చేసిన వాళ్ళు కాదండి. ఏదో అంటే రాజ్యాధికారానికి విరోధంగా చేసిన వాళ్ళు కానీ, ప్రాణాలు తీసిన వాళ్ళు కానీ, అలాగా సముద్రపు దొంగలు కానీ. అప్పుడు చాలామంది మార్గాల్లో కూడా చాలామంది చంపేస్తూ ఉండేవారు కాదండి, దొంగతనాలు చేసేసి. అలాంటి దొంగల మాట. వీళ్ళు ఏంటంటే ఇంకా సిలువకు అప్పగించేది, సిలువ మరణమే వాళ్ళకి శిక్ష మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే ఏ దోషం చేయలేదండి, ఆయన ఏ పాపం కూడా లేదు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో బలియాగం అయినారు. ఒక పాపం లేని ఒక పరిశుద్ధుడైన దేవుడే, పరిశుద్ధుడైన ఒక మనిషి ద్వారా మనకు పాప క్షమాపణ కలిగిందండి. ఇక్కడ కుడివైపున దొంగ క్యారెక్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ముందు అతని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఎందుకు తెరవబడ్డాయి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా గమనించాడండి. మేమైతే ఎన్నో పాపాలు చేసి, ఎన్నో యొక్క హత్యలు చేసి, ఎంతోమందిని మోసగించేసి ఈ యొక్క సిలువలో బలియాగం అవుతున్నాం, కానీ ఈ పరిశుద్ధుడైన దేవుడు ఏ పాపం లేనివాడు. అంతకుముందు వాళ్ళు తెలుసుకుని అంటారు. ఎందుకంటే యొక్క పరిసరాల్లో యెరూషలేము ప్రాంతాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారండి. చనిపోయిన సహిత వారిని లేపిన దేవుడు, ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు చేసి చాలామందిని పాపాలు క్షమించిన దేవుడు. ఒక పక్షవాయువుల మనుషుని ఇంటి మధ్యలో నుంచి 3వ మాటలో 2 మాటలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి ప్రభు మాట్లాడినట్లు మనం చూస్తా ఉన్నాం. సో యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి పట్టుకోవడానికి గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు అండి శిష్యులందరూ కూడా పారిపోయారు. పారిపోయారండి, శిష్యులందరూ పారిపోయారు కదా. పారిపోలేదని ఎవరైనా చెప్తున్నారా? అందరూ పారిపోయారని క్లియర్గా ఉంది కదా. యేసు ప్రభు వారిని ఆ సైనికులు వచ్చి పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు. పారిపోయిన వారిలో ఎవరున్నారు? పేతురు గారు కూడా ఉన్నారు కదండి. ఎందుకంటే ఆయన గురించి మనం చాలా వింటాం. అని దగ్గరగా కేక వేశారండి. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని, ఎందుకు చేయి విడిచాడు దేవుడికి, కుమారునికి, తండ్రికి ఎడబాటు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో అనేకమైన విషయాలు, గూఢమైన సంగతులు బైబిల్ వాక్యంలో చూపించాడు. ఈ 5వ మాట నేను కప్పి గురించి అన్న మాటను చూస్తే అందులో ఈ 2 కనిపిస్తాయి అన్నమాట. ఆయనలో ఉన్న దైవత్వము, ఆయనలో ఉన్న మానవత్వం 2 మనం అందులో చూస్తూ ఉంటాం. మానవత్వం ఎలా చెప్పగలుగుతూ ఉంటాం? ఆయన ఏమన్నారు? నేను కప్పి గురించి ఉన్నాను అన్నారు. ఏదో మనుషులంగా శారీరకంగా కలిగే దాహం అది. సో దాన్ని బట్టి మనం చూస్తాం. చాలాసార్లు విన్నాను, కానీ నేను ధ్యానిస్తున్నప్పుడు అసలు ఈ మాట గురించి కానీ, ఈ త్యాగం చేసిన యేసుక్రీస్తు గురించి మాట్లాడటానికి కానీ నేను ఏమాత్రం సరిపోనని అనిపించింది. సరే, వాక్యం చదువుకున్నాము. యోహాను సువార్త 1
19వ అధ్యాయం 30వ వచనం. వాక్యానికన్నా ముందు నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఉక్రెయిన్ అనే దేశంలో ఒకానొక టైంలో ఒక వైరస్ వచ్చింది. ఆ వైరస్ వచ్చిన వెంటనే మందు కనిపెట్టలేదు కదా. అది కనిపెడుతూ ఉన్న సమయంలో, అంటే అసలు ఆ వైరస్ ఏంటి, దేనివల్ల వచ్చింది, దానికి ఏ మందు పనిచేస్తుంది అని దాని గురించి కనుక్కుంటున్న సమయంలో, సైంటిస్టులు దాని గురించి తెలుసుకుంటున్న సమయంలో ఒక కుటుంబంలో ఒక చిన్న పాపకి 2.5 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పాపకి ఆ వైరస్ వచ్చిందనమాట. అయితే ఆ తల్లిదండ్రులు చాలా ఆవేదన పడుతున్నారు. 2.5 సంవత్సరాలే కదా. సో ఆ అమ్మాయి యొక్క బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఆ సైంటిస్టులు, ఆ డాక్టర్స్ దాని మీద ప్రయోగం చేస్తూ వస్తున్నారు అనమాట. సో అది ఏ రకంగా కూడా ఏ మందులు అప్పటికే చాలా మందులు ఉన్నాయి. అప్పటికే వైరస్లు ఈ ప్రపంచంలో చాలా వైరసెస్ వచ్చినాయి. అంటే ఆ పర్టికులర్ వైరస్కి సంబంధించిన మందులను కూడా తనకి ఇచ్చి చూస్తున్నారు పనిచేస్తుందా లేదా అని. కానీ ఏ మందులు తనకి పనిచేయట్లేదు ఆ చిన్న పాపకి. తల్లిదండ్రులు బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఇటు డాక్టర్స్ ఏం చెప్పలేకపోతున్నారు. అయితే అదే కుటుంబంలో ఆ పాప కన్నా ముందు 5 సంవత్సరాలు ఉన్న ఆ బాబుకి, అంటే వాళ్ళ కుమారుడికి ఆ వ్యాధి వచ్చింది, ఆ వైరస్ వచ్చింది. కానీ ఆశ్చర్యరీతిగా ఆ వైరస్ దానంతట అదే తగ్గిపోయింది అనమాట. ఆ 23:40 ఎవరైనా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏసై మాట ఎప్పుడు పలికారని మాకు తెలుసు. ఆయన ఇంకా నేను నా ప్రాణం విడిచిపెట్టేస్తాను అన్న టైంలో ఈ మాట పలికారు. ఇప్పుడు మన లైఫ్ కనుక చూసుకుంటే ఎవరైనా ప్రాణం విడిచేసి ముందే మాటలకి కొంచెం ఎక్కువ విలువిస్తారనమాట. అయితే చెప్పేవారు కూడా వాళ్ళు ఎటువంటి మాటలు చెప్తారంటే చాలా విలువైన మాటలు, వాళ్ళు ఏదైతే వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అలాంటి మాటలు చెప్తారు. అయితే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా నేను ఇది నా మీద అంటే ఇది నేను ఎవరికి నచ్చచెప్పేది అన్న విషయాలు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఒక తల్లి ఒక సన్ ఉన్నారనుకో. ఇప్పుడు ఆ తల్లి అనే ఆవిడ ఒక పంటని ఆవిడ అంతటినీ దాన్ని ఏమంటారు, పెంచుతున్నారు అనమాట, చూసుకుంటున్నారు ఆ పొలం అంతటిని. చూసుకుంటే ఇంకా ఆవిడ చనిపోతాను అనుకునే టైంకి ఏం చేస్తుంది, ఆవిడ ఉన్న 3-4 కొడుకుల్లో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో చనిపోయే ముందు ఆ బిడ్డ చోలో చెప్తుంది ఏమని, నా దగ్గర ఉన్న ఈ పంటని నేను ఈ చేతికి అప్పగించేస్తున్నాను, ఇంక నువ్వు చూసుకోవాలి అన్నట్టు. అంటే అక్కడ ఉన్న ఆవిడ, చనిపోతున్న ఆవిడ దగ్గర ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఇంకా నాకంటూ ఉన్నది, నేను ఎక్కువగా విలువగా ఎంచబడుతుంది ఏదైతే ఉందో, నేను ఎవరినైతే ఎక్కువ నమ్ముతానో, ఎవరైతే దగ్గర అయితే ఈ పంట ఇంకా భద్రంగా ఉంటుందో అని ఆవిడ తలుస్తుందో, ఆవిడ ఆ కొడుకు యొక్క చేతి